ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 5వ తారీఖు గురువారం. నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఐటీ సెక్టార్ నుంచి ఇన్ఫోసిస్, విప్రో గ్రీన్లో ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే సిగ్నిఫికెంట్ గెయిన్తో క్లోజ్ అయింది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే ఆటో, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ నుంచి కూడా నిఫ్టీ ఫార్మా దాకా కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. బట్ పిఎస్యూ బ్యాంక్, రియాలిటీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఆఫ్ కోర్స్ మీడియాలో ఏంటంటే స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. సో మొత్తం మీద బ్యాంక్స్ సంబంధించిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా బులిష్లో క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. రష్యా నెగిటివ్గా ఉంది. హాంకాంగ్, సౌత్ కొరియా, ఆఫ్ కోర్స్ యూఎస్ 500, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అండ్ జర్మనీ, దాని తర్వాత యూరోప్, లండన్ ఇవన్నీ కూడా నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. చైనాకు సంబంధించిన A50 ఫీచర్స్ గ్రీన్లో ఉండగా ఫ్రాన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఏషియా మార్కెట్ జపాన్లో గ్రీన్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, యూఎస్ మార్కెట్లో కొద్దిగా వోలటాలిటీ అనేది ఉంది. బట్ ఎనీహౌ మనం చూసే సమయానికి డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే ఫీచర్స్ కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యూఎస్కి సంబంధించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఆ యొక్క ఇండిసెస్లో ఉన్న స్టాక్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే వెరిజాను, డావ్, ఇంటెల్ నెగిటివ్లో క్లోజ్ అవగా సేల్స్ ఫోర్సు, అమెజాను, బోయింగ్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ అనేది సిగ్నిఫికెంట్ గెయిన్ అయితే చూసాయన్నమాట. ముఖ్యంగా సేల్స్ ఫోర్స్, అమెజాన్ అయితే సిగ్నిఫికెంట్ రైజ్ అనేది కనిపిస్తూ ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్లయితే యూఎస్కి సంబంధించిన ఏడీపీ, నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ అనేది నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువ వచ్చింది. అండ్ S&P గ్లోబల్ వాళ్ళు సర్వీసెస్ PMI డేటా అనేది రిలీజ్ చేశారు, అది కూడా నెగిటివ్గా ఉంది. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా రిలీజ్ చేశారు ISM వాళ్ళు, అది కూడా నెగిటివ్గా ఉంది. ISM వాళ్ళు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్కి సంబంధించిన డేటా రిలీజ్ చేశారు, అదైతే కొద్దిగా పాజిటివ్గా ఊరటగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అంటే క్రూడ్ ఆయిల్ బావులు అనుకోవచ్చు సింపుల్గా, అవైతే తగ్గాయి అనమాట. అది క్రూడ్ ఆయిల్కి పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానివల్ల క్రూడ్ ఆయిల్కి డిమాండ్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అయితే పౌల్ గారు మాట్లాడారు. దాని తర్వాత ఈవెంట్ ఏంటంటే జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ భృతి అలవెన్సెస్ కోసం ఎంతమంది అప్లై చేసుకుంటున్నారు అనే డేటా కోసం అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, పౌల్ గారు ఏమంటున్నారంటే ఎకనామీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సెప్టెంబర్తో పోలిస్తే ఎకనామీ బెటర్ ప్లేస్లో ఉంది. ఏదైతే ఇంట్రెస్ట్ రేటు కట్ చేశారో దానివల్ల కొద్దిగా ఎకనామీ బూస్ట్ అనేది జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బట్ ఇక నుంచి రేట్ కట్స్ కొద్దిగా ఆగొచ్చు లేకపోతే తగ్గొచ్చు ఆ పేస్ అనేది అన్నట్టు హింట్ ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్, యూఎస్లో కొద్దిగా అన్సర్టనిటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్ తీసుకునే డెసిషన్స్ చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క ట్రేడ్ వార్ అనేది దానికి సంబంధించింది. సో దానివల్ల టెంపరరీ వోలటాలిటీ అనేది ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఫ్రెండ్స్, ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్లయితే హెచ్ఎస్బిసి వాళ్ళు PMI డేటా రిలీజ్ చేశారు, నెగిటివ్గా ఉంది. కాంపోజిట్ PMI డేటా అయితే రిలీజ్ చేశారు, అది కూడా నెగిటివ్గా ఉంది. ఈరోజు అయితే ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు ఫ్రెండ్స్. రేపటి రోజున మనకి వెరీ బిగ్ ఈవెంట్ అనమాట, ఎస్పెషల్లీ ఈ యొక్క ఫైనాన్షియల్ సెక్టార్స్కి. RBI ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకోబోతుంది. రేపు 10 గంటలకి ఇది స్టార్ట్ అవుతుంది. ప్రాబబ్లీ 10:30, 11ంటికి మనకి ఈ అప్డేట్ రావడం జరుగుతుంది. అయితే ప్రీవియస్గా 6.5% ఉండేది, అందరూ కూడా 6.5% ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా సర్ప్రైజ్ రేట్ కట్ ఏదన్నా ఉంటుందేమో చూడాలి, అట్లీస్ట్ 25 బేసిస్ పాయింట్. ఇక క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే ఉండటం జరిగింది. అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వచ్చేసరికి $656 బిలియన్ అనేది మన దగ్గర క్యాష్ అనేది ఉందన్నమాట. అంటే వేరే కంట్రీ యొక్క అంటే US డాలర్స్ అనేది హోల్డ్ చేస్తూ ఉంది. ఎందుకంటే మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డాలర్స్లో పే చేయాలి కాబట్టి ఇంత ఫారిన్ కరెన్సీని దగ్గర పెట్టుకొని ఉందన్నమాట. ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు. కొన్ని స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. గ్రాన్యూల్స్, మణపురం అండ్ RBL బ్యాంక్ అనేది వీటిలో మనం ట్రేడ్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చేయకూడదు ఫ్రెండ్స్. ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ అనేది కొన్ని స్టాక్స్లో కనిపిస్తుంది. ఒబెరాయ్ రియాలిటీ, అపోలో టైర్, గెయిల్, డిక్సన్ అండ్ పిడిలైట్. అదేవిధంగా కొన్ని స్టాక్స్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. వాటిలో PFC, క్యాన్ఫిన్ హోమ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, NTPC అండ్ TCS.
అండ్ కొన్ని స్టాక్స్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. భారతీ ఎయిర్టెల్, ఎస్కాట్స్, పవర్ గ్రిడ్, హీరో మోటార్ కార్ప్, బ్రిటానియా. అండ్ కొన్ని స్టాక్స్లో లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది, అంటే లాంగ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతున్నారు అనమాట. ప్రాఫిట్ వస్తే కూడా అట్లా అనుకోవచ్చు. పాలీక్యాబ్ అండ్ మారుతి. సో ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి లైఫ్ 2.2% గ్రీన్లో క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, విప్రో, బజాజ్ ఫినాన్స్ చాలా స్టాక్స్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఇక టాప్ లూజర్స్లో మనకి సిప్లా, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆటోస్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది. అఫ్కోర్స్ టాటా మోటార్స్, బజాజ్ ఆటో కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అది ఫ్రెండ్స్ ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇక నిన్నటి రోజున పెద్దగా వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేయలేదు, బట్ డోజీ ఫార్మేషన్ జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే ఈ యొక్క షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది క్లియర్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం. ఇక ఫ్రెండ్స్ మనం సిగ్నిఫికెంట్గా ఫీచర్స్ ఏ విధంగా బిల్డప్ అయినాయి అనేది చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం లాంగ్ సైడ్ 44%, షార్ట్ సైడ్ 42%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ 4%, సిగ్నిఫికెంట్ లాంగ్ 9% అనేది కనిపిస్తుంది. అండ్ బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే కొద్దిగా బులిష్ సైడ్ ఉన్నప్పుడు కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో కనిపిస్తుంది ఓవరాల్గా. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ అయితే అన్నిట్లో కూడా గ్రీన్లో ఉన్నారు. ప్రొపరైటరీ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. అండ్ డిఐఐస్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి స్టాక్స్ని అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్ మనం చూసుకున్నట్టయితే 1798 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది వర్త్ ఆఫ్ షేర్స్. డిఐఎస్ వచ్చేసరికి 901 కోట్లు వర్త్ ఆఫ్ షేర్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది క్యాష్ మార్కెట్లో. మొత్తం మీద ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ బై చేస్తూ ఉండగా డిఐఎస్ సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా లెస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే మనకి రేపటి రోజున ఆర్బీఐ మీటింగ్ ఉంది కాబట్టి దానివల్ల మార్కెట్ సిగ్నిఫికెంట్గా వోల్టైల్ ఉంటుంది. సో డెరివేటివ్స్ కొంచెం లెవరేజ్డ్ ప్రోడక్ట్ కాబట్టి అందుకని ఎక్కువగా పార్టిసిపేట్ అయితే చేయట్లేదు. ఇక ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనకి 24,330 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 24,532 రెసిస్టెన్స్, దాని తర్వాత 24,607 కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 24,330 సిగ్నిఫికెంట్ సపోర్టు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనకి 53,823 రెసిస్టెన్స్ అండ్ 53,476 రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. 52,912. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 52,564 ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే 0.5% పాజిటివ్గా ఉంది. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్ దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. 15 దాటిందంటే మనకి ఏంటంటే వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ఒక బుల్లిష్ మూడ్లో ఉంది అండ్ లాస్ట్ 4-5 డేస్ కన్సోలిడేషన్లో ఉంది. పౌల్ గారు కూడా ఎకనామీ బాగానే ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏంటంటే ప్రస్తుతం అయితే బుల్లిష్లోనే ఉంది, కానీ మనం చూసే సమయానికి ఫీచర్స్ ఓ 10 పాయింట్స్ మాత్రం నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ లెవెల్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంది. ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి లాస్ట్ 2 డేస్ నుంచి కూడా కొద్దిగా నెగిటివ్ బయాస్లో ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50లో మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. అయితే డోజీ ఫార్మేషన్ జరిగింది. సో జనరల్గా డోజీ ఫార్మేషన్ జరుగుతుందంటే దీంట్లో బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఇద్దరు కూడా అంత స్ట్రాంగ్గా లేరనమాట. పైకి వెళ్తేనేమో సెల్లింగ్ జరుగుతుంది, కిందకి వెళ్తేనేమో బయింగ్ జరుగుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ సిగ్నిఫికెంట్ మూవ్తో స్ట్రాంగ్గా పైకి వెళుతుంది. ఎనీహౌ 53,473 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న ఒక టెంపరీ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ అనేది ప్రస్తుతం ఓపెన్ అయింది. ప్రీవియస్గా నిన్నటి రోజున డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది. దాని తర్వాత మనకి ఈరోజు చూసుకున్నట్టయితే గ్యాప్ డౌన్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 25 పాయింట్లు నెగిటివ్గా ఉంది. సో 24,520 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 24,560 దగ్గర క్లోజ్ అయింది. రఫ్గా ఏంటంటే మనకి ఒక 40 పాయింట్స్ నెగిటివ్గా ఉంది కాబట్టి మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అయితే మనకి న్యూస్లో ఉన్నాయి. దాంట్లో ఇండస్ టవర్స్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, భారత్ ఫోర్జ్, ఇంద్రప్రస్థ గ్యాస్, టొరెంట్ ఫార్మా, డైనమిక్ సర్వీసెస్ అనేది. సో ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఇండస్ టవర్స్ అయితే వోడాఫోన్ గ్రూప్ ఏంటంటే దీంట్లో ఉన్న స్టేక్ అనేది సేల్ చేస్తూ ఉంది. సో అట్లా న్యూస్ అనేది ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి, ఒక పర్టికులర్ స్టాక్స్లో మొమెంటం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక టెక్నికల్ అనాలిసిస్ మనం చూసుకున్నట్టు సమరీ అనేది బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. 30 మినిట్స్ ఆఫ్ కోర్స్ 15 మినిట్స్లో కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. నిఫ్టీ 50 విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై, లోవర్ టైం ఫ్రేమ్స్లో ఏంటంటే మనకి కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గిఫ్ట్ నిఫ్టీని మనం చూసుకున్నట్టయితే దాని ప్రకారం నిఫ్టీ స్మాల్ గ్యాప్ డౌన్ అనేది జరిగే అవకాశం ఉంది. అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి డోజీ ఫార్మేషన్ అనేది నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఈవెంట్ ఉంది కాబట్టి మార్కెట్లో కొద్దిగా మనం వోల్టాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బై ఇన్ డిప్స్ ఆ స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.